చాలామంది కూడా వారు ఊహించుకునేది ఏమిటంటే, నాకెవరు సహాయం చేస్తారు? నన్నెవరు బలపరుస్తారు? నన్నెవరు ఓదారుస్తా ఉంటారు? అని చెప్పేసి. ఒక విషయం అండి, నీ జీవితంలో ఎవ్వరు కూడా నీ దగ్గరికి రారు. నీ దగ్గర ధనమున్నంత సేపు, నీ దగ్గర బలమున్నంత సేపు, నీ దగ్గర ఏదైనా వారి అవసరతలు ఉన్నట్లయితే ప్రతి ఒక్కరూ నీ దగ్గరికి వస్తారు. ఒకవేళ నీ దగ్గర ఏమీ లేకపోతే ఎవ్వరూ నీ దగ్గరికి రారు. నీ ఒంటరి వానిగా, ఒంటరి వ్యక్తిగా నీ జీవితము గడపాల్సి వస్తుంది. కానీ నీవే స్థితిలో ఉన్నను నిన్ను విడువక నిన్ను ఉన్నతమైన స్థితిలోకి నడిపించడానికి ఆయన ఆశపడుతూ ఉంటాడు. అందుకే అంటున్నాడు యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనములో, రక్షించనేరకుండానట్లు నా హస్తము కొరచగా లేదు, విననేరకుండానట్లు నా చెవులు మందము కాలేదు. నీ ప్రార్థన ఆలకించి దేవుడు సహాయము చేయను గాక.